హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకో వేరే టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అదేంటిదంటే వూకామర్స్. నేను మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. అంటే మనం వర్డ్ ప్రెస్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, అంటే వర్డ్ ప్రెస్లో మనకు మెయిన్ సెట్టింగ్స్ ఏంటి అని ఒక వీడియో అనేది నేను పెట్టాను మార్నింగ్. సో అది ఎవరైతే చూడలేకపోయారో సో ఆ వీడియోని చూడండి, మీకు అప్పుడు మొత్తం అర్థమవుతుంది. సో ఇప్పుడు వేరే టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటిదంటే వూకామర్స్. వూకామర్స్ అంటే చాలామందికి తెలుసు అనుకుంటా, కానీ తెలియని వాళ్ళకి నేను చెప్తాను అదేంటిదంటే అదేంటంటే వూకామర్స్ అంటే అది షాపిఫై లాగా. అంటే ఇప్పుడు షాపింగ్ యాప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ ఇంకోటి షాపిఫై. ఇట్లా మనకు కొన్ని యాప్స్ ఉంటాయి కదా. సో అట్లనే మనకు వెబ్సైట్లో మనము వూకామర్స్ తోటి యూజ్ చేసి మనం సేల్ ప్రోడక్ట్ చేయొచ్చు అండ్ మనం ప్రోడక్ట్స్ని బై చేయొచ్చు. సో మనకి ఇట్లా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ అది మనకు వూకామర్స్. సో వూకామర్స్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అంటే వర్డ్ ప్రెస్లోనే ఉంటుంది మనకు ప్లగింగ్లో. ఆ ప్లగింగ్ ఇన్స్టాల్ చేసిన ప్లగింగ్ ఉంటుంది మనకు. ఇక్కడ యాడ్ న్యూ, ఇక్కడ మనకు ప్లగింగ్ అని ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ ప్లగింగ్ అని క్లిక్ చేసి పైన మనం యాడ్ న్యూ ప్లగింగ్ అని ఉంటుంది. ఆ ప్లగింగ్ మనం ఇన్స్టాల్ చేసి యాడ్ న్యూ ప్లగింగ్ క్లిక్ చేసి అక్కడ సెర్చ్ అని ఉంటుంది మనకు. ఆ సెర్చ్ దగ్గర ఏం టచ్ చేయాలంటే వూకామర్స్ అని సెర్చ్ చేయాలి. సో వూకామర్స్ సెర్చ్ చేసిన తర్వాత మనకు ఇన్స్టాల్ అన్నది వస్తుంది మనకు. సో అది ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం దాన్ని ఏం చేయాలంటే యాక్టివ్ చేసుకోవాలి. మనకు మనం ఇన్స్టాల్ ప్లగిన్స్ అని కింద వస్తుంది మనకు. సో అక్కడ మనం దాన్ని యాక్టివేట్ చేసుకున్నాక తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు వూకామర్స్ అని ఆప్షన్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇక్కడ యాక్టివేట్ చేసినాక ఆ ఆప్షన్ వచ్చేసినాక తర్వాత మనం ఏం చేయాలంటే కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, అవి చేయాలి. అది మీకు ఒక వీడియోలో చేసి మీకు చూపిస్తాను. బట్ ఇప్పుడు కొన్ని మెయిన్గా ఏం చేయాలనేది మీకు చెప్తాను. వూకామర్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు పేజెస్ అనేటివి అన్నీ మనకు ఆటోమేటిక్గా పేజెస్ అన్నీ వచ్చేస్తాయి. సో అదేంటిదంటే కస్టమైజ్ థీమ్స్. అంటే మనకు ఇప్పుడు కస్టమైజ్ థీమ్ కూడా ఒక థీమ్ కూడా మనము యాక్టివేట్ చేయాలి. ఆ థీమ్ ఏంటిదంటే స్టోర్ ఫ్రంట్ అని ఒక థీమ్ ఉంటుంది. స్టోర్ ఫ్రంట్ థీమ్ అని ఒకటి మనకు ఉంటుంది. సో దాన్ని మనము యాక్టివ్ చేసిన తర్వాత మనకు అంటే పేజెస్ అన్నీ మనకు ఆటోమేటిక్గా మనకు పేజెస్లో వచ్చేస్తాయి. అదేం పేజెస్ అంటే యాడ్ ప్రోడక్ట్స్ డీటెయిల్స్ అండ్ కాన్ఫిగర్ ఎసెన్షియల్ పేజెస్ అండ్ షాప్ కార్డ్, చెక్అవుట్, మై అకౌంట్ థీమ్ అంటే మై అకౌంట్ అనేది పేజెస్ అన్నీ మనకు వచ్చేస్తాయి అన్నీ. సో మనకు అన్నీ వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే సో అందులో మనం అంటే మనం ఇప్పుడు ఏ ప్రోడక్ట్ మనం ఏం సేల్ చేయాలనుకుంటున్నాం, మనం ఇప్పుడు ఏది చేయాలనుకుంటున్నామో అనేది మనము క్లారిఫైగా అంటే మనం మైండ్తో ఒకసారి మనము ఏం చేయాలో మనము ఆలోచించాలి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు వూకామర్స్ ఎట్లా మనం ఏ ప్రోడక్ట్ సేల్ చేయాలనుకుంటున్నామో మనం దానికి గురించి తెలుసుకొని సేల్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ప్రోడక్ట్స్లో అంటే మనం ఏం చేయాలంటే అంటే మనకు అది యాడ్ పేమెంట్ ప్రాసెస్ ఉంటుంది. పేమెంట్ ప్రాసెస్ కూడా మనం చేసేయాలి. లొకేషన్ కూడా ఉంటుంది, ఆ లొకేషన్ కూడా మనం పెట్టాలి. అంటే మెయిన్గా మీకు చెప్తున్నాను. అంటే ఫుల్ ఇప్పుడు చెప్పాలంటే చాలా టైం పడుతుంది. సో అది నేను ఒక వీడియో చేసి చూపిస్తాను ఒకటి. అంటే తర్వాత అంటే ఇప్పుడు కొంచెం నేను బిజీ ఉన్నాను. సో తర్వాత నేను ఒక వీడియో చేసి మీకు చెప్తాను. ఆ వీడియో తీసి మీకు పెడతాను యూట్యూబ్లో. సో అది ఎట్లా చేయాలో అనేది మీకు ఒక వీడియో తీసి పెడతాను. ఫుల్ డీటెయిల్గా నేను ఒక వీడియో చేసి పెడతాను. సో ఇప్పుడు మొత్తం అవన్నీ మనం పేమెంట్ ప్రాసెస్ పెట్టాలి. అది మనకు స్ట్రైప్ అని కూడా ఉంటుంది, పేపాల్, ఇవి 2 అకౌంట్స్ మనము అందులో ప్లగింగ్ ఉంటుంది. ఆ ప్లగింగ్లో నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి యాక్టివ్ చేస్తే మనకు యాక్టివ్ అయిపోతుంది. సో మనం పేమెంట్ ప్రాసెస్ కూడా అది చేసేసిన తర్వాత సో ఇప్పుడు ఇదంతా అది మనం ప్రోడక్ట్స్ అన్ని డీటెయిల్స్ పెట్టేసిన తర్వాత సో దానికి మనం దానికి అంటే మనం ప్రైజెస్ పెట్టాలి. ప్రైజెస్ తర్వాత మనకు ప్రోడక్ట్ గురించి మనం పెట్టాలి. ఏ ప్రోడక్ట్ పెడుతున్నామో దానికి ఇమేజెస్ కూడా యాడ్ చేయాలి. సో దీనికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి చాలా టైం పడుతుంది. వూకామర్స్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, దాన్ని ఎట్లా చేయాలనేది. సో నాకు అది నేర్చుకోవడానికి కొంచెం టైం పట్టింది. అది ఒక 10-15 డేస్ నాకు టైం పట్టింది దాన్ని నేర్చుకోవడానికి. యూట్యూబ్లో నుంచి నేను నేర్చుకున్నాను ఇవన్నీ వర్క్ డేస్. సో నేను ఇప్పుడు అది వీడియో చేసి మీకు తర్వాత పెడతాను. నేను కొంచెం ఫ్రీ ఉన్నప్పుడు నేను పెడతాను. నేను ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి మన సంక్రాంతి. సో ముఖ్యంగా మీ అందరికీ హ్యాపీ భోగి. సారీ కొంచెం లేట్ చెప్పాను. అందరికీ హ్యాపీ భోగి.
సో అందరూ హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇన్స్టాల్ చేసినాం, ఇప్పుడు మన WooCommerce ఇన్స్టాల్ చేసినాం, దానికి యాక్టివేట్ చేసుకుంటాం. సో దానికి మన ప్రోడక్ట్ డీటెయిల్స్ పెడతాం. సో డీటెయిల్స్ పెట్టిన తర్వాత మనము అవన్నీ దానికి ప్రోడక్ట్ డీటెయిల్స్ పెడతాం. ఇప్పుడు మనకు ప్రోడక్ట్ డీటెయిల్స్ పెట్టిన తర్వాత దానికి మనీ అంటే మనం దానికి కాస్ట్ పెడతాం. కాస్ట్ ఎట్లా పెట్టాలో అవన్నీ నేను ఒక వీడియో చేసి పెడతాను. సో దీని తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు లాస్ట్ ఒకటి ఉంటుంది మెయిన్, అదేంటంటే వెబ్సైట్స్ని మనం బ్యాకప్ చేయాలి. సో వెబ్సైట్స్ మనం ఎట్లా బ్యాక్ చేయాలని నేను ఇంకో తర్వాత వీడియోలో చెప్తాను నేను. సో ఇదే గైస్ మీకు చెప్పాలనుకుంది. సో థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్, మీకు అందరికీ. సో థ్యాంక్ యూ, లవింగ్ యూ, నమస్తే, జై హింద్, జై స్వచ్ఛ భారత్. సో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.